సభాధ్యక్షులు నబీరసూల్ గారు, వేదికను అలంకరించిన ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారకులైనటువంటి ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ గత నెల 30వ తేదీన రిటైర్ అయినటువంటి కాళసముద్రం కృష్ణయ్య గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన నా సహకార యూనియన్ నాయకులకు, మరి ఇక్కడ హాజరైనటువంటి కుల సంఘ పెద్దలకు, ఇక్కడ డాక్టర్ గారికి, అందరికీ కూడా ఎంప్లాయీస్ యూనియన్ సత్సాయి జిల్లా తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ, మరి గతంలోనే 30వ తేదీ పుట్టపర్తిలో కృష్ణయ్య గారు యాక్చువల్గా కదిలో రిటైర్ అయితే ఆ పరిస్థితి ఆ రోజు ఇంకా బాగుండేది. కానీ అతనికి ప్రమోషన్ వచ్చి ఒక 2 నెలల ముందే ప్రమోషన్ వచ్చి వేరే డిపోకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ పుట్టపర్తికి వెళ్ళి అక్కడ రిటైర్ అయ్యారు. మరి అక్కడ కూడా అందరి అభిమానుల మధ్యలో 30వ తేదీన రిటైర్మెంట్ ఫంక్షన్ పుట్టపర్తిలో జరిగింది. అయినప్పటికీ ఆయన సుదీర్ఘకాలం కదిలో ఉంటూ కదిలో ఉద్యోగం చేస్తూ ఉన్నందువల్ల ఇక్కడ ఉండేటువంటి అభిమానులు, మరి ఇక్కడ ఉండేటువంటి కదిరి ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు అందరి సమక్షంలో కూడా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరి ఈరోజు వారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి అందుకు అందరూ కూడా ఉత్సాహంతో ఆయన రిటైర్మెంట్కి ఇంతమంది వచ్చారు అంటే అతనికి ప్రజల్లో ఉండేటువంటిది కానీ ఆర్టీసీ కార్మికుల్లో ఉండేటువంటి కానీ అభిమానం ఎంత ఉందనేది తెలుస్తూ ఉంది. మరి వారు దాదాపు 1986లో ఆర్టీసీలో జాయిన్ అయ్యి 26 అంటే దాదాపు సుదీర్ఘమైన 40 సంవత్సరాల ఉద్యోగ జీవితాన్ని అనుభవిస్తూ ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా మరి రిటైర్ కావడం అనేది ఇదివరకు అధ్యక్షులు వారు చెప్పినట్టు ఆర్టీసీలో కండక్టర్గా జాయిన్ అయ్యి సుదీర్ఘకాలం పనిచేసి రిటైర్ అవ్వాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అట్లాంటి చోట కూడా ఆయన మరి సిన్సియర్గా పనిచేస్తూ మరి తన ఉద్యోగ జీవితాన్ని ఒక క్రమశిక్షణతో ఉంటూనే మరోవైపు ఆర్టీసీలో ఒక యూనియన్ నాయకుడిగా డిపో స్థాయిలో, రీజనల్ స్థాయిలో, అదేవిధంగా జోనల్ స్థాయిలో కూడా ఒక నాయకుడిగా ఎంతో మందికి సేవలు అందించి ఎంతో మంది అభిమానాన్ని చూరగన్నారు. ఇదివరకు చెప్పారు. మరి అతను రిటైర్ అవుతున్నటువంటి చాలా మంది కార్మికులకు అతను రిటైర్ అవుతున్నటువంటి సందర్భంలో కూడా పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ పెండింగ్ ఉండేటువంటి కేసులన్నీ కూడా క్లియర్ చేసినటువంటి ఘనత కూడా ఆయనకి చివరి మూమెంట్లో కూడా చేసినటువంటి ఘనత మరి వారికి ఉంది. మరి వారు ఈ విధంగా ఇంత సిన్సియర్గా ఒకవైపు యూనియన్ నాయకుడిగా మరోవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇంత సుదీర్ఘకాలం పనిచేశాడు అంటే వారికి వారి సహధర్మచారి యొక్క సహకారం ఎంత ఉంటుందో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఏ మగవాడైనా బయట బాగా ఎంజాయ్ కావాలంటే కుటుంబంలో వారి యొక్క సహకారం లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ప్రతిదానికి వాళ్ళ ఇంటికి పోయినప్పుడంతా సతాయిస్తూ ఉంటే బయట కార్యక్రమాలు ఎవరు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వారికి కృష్ణయ్య గారికి వారి జీవిత భాగస్వామి అందించినటువంటి సహకారం ఎన్నలేనిది. వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి వారు రిటైర్మెంట్ ఈ జీవితం కూడా, ఎందుకంటే ఇదివరకు మరి చెప్పారు వక్తలు, ఆయన ఆర్టీసీలో ఉద్యోగపరంగా రిటైర్ అయినాడు. కానీ బయట వచ్చిన తర్వాత ఈ సంఘ కార్యక్రమాలు కానీ సంఘంలో ఉండి ప్రజల మధ్యలో ఉండి కానీ ఇంకా సేవ చేయాల్సినటువంటి అవసరం ఉంది, సేవ చేస్తాడు అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. అది 100% వారి కుటుంబంతో వారి మనవరాలతో సుఖ సంతోషంగా గడపాలని చెప్పేసి ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.